చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు. మీరు రూల్స్కి విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి 70 మంది మహిళల మీద, పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఆడవాళ్ళ రక్షణ, ఆడవాళ్ళ భద్రత మీద క్యాబినెట్లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్, అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, వాళ్ళని కిడ్నాప్ చేయటం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కానీ ప్రజలు. ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు. త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి 3 రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు. అలాగే మీరు చూస్తే ఎలమంచిలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఆయనకి నేను అన్యాయం చేయలేను, చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి. అలాగే పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం. ఆమె హస్బెండ్ సబ్స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోట్ వేయకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము, కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది. జగనన్న నిజమైన సైనికులు, జగనన్న పార్టీకి, జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు. ప్రాణాలు ఇవ్వడానికన్నా రెడీగా ఉంటారు. మీ రెడ్ బుక్లకి, బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని హ్యూమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేను ఎక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తామని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్లు రోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు గాని ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని నాకు తెలియజేస్తాం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు,
ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికి చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు. ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది. పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా. ఆనాడు అడిగాం, మీకు 2 ఓట్లు ఉన్నాయి. మన నియోజకవర్గంలో మీకున్న 2 ఓట్లు, ఒకటి గ్లాస్ కి, ఇంకోటి కమలం గేమని ఆనాడు కోరాం. ఈ రోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు. నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు, మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారికి చెప్పా, సార్ 22 గెలుస్తామని. అంత వస్తాయా అన్నారు. ప్రజల్లో కసి ఉంది సార్, చేసి చూపిస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి సార్ అన్నా. ఎందుకు రా అన్నాడు. 22 గెలిపిస్తా ఉన్నాను సార్, 21 వచ్చింది సార్ అన్నా. ఒకటి తక్కువ పడింది సార్ మాకని గట్టిగా వెనకాల తట్టి ముందలకెళ్ళు రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు. జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందలకెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా, 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కోరేది ఒకటే, కలిసికట్టుగా పోరాడాలి, కసితో పనిచేయాలి. అధికారంలోకి వచ్చామని అజం ఉండకూడదు. 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చినప్పుడు మనందరం వెళ్లి అవ్వ తాతలకి పెన్షన్ ఇవ్వాలి. ఊరిలో సమస్యలుంటే తెలుసుకుని శాసనసభ్యుడికి, ఎంపీ గారికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని గౌరవ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం.